ఫ్రెండ్స్ ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్ షాన్ ఇండియాలోని టాపిక్ అనేది మనం చూద్దాము. ఓకేనా. సో షాన్ ఇండియాలోని ఇంకొక టాపిక్ అనేది మనం చూద్దాం. ఓకే. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు టాపిక్లో పర్యావరణము అండ్ అలాగే జీవ వైవిధ్యము అండ్ తెలంగాణకు సంబంధించిన కొంత న్యూస్ ఇది చూద్దాం. ఓకే. ఫస్ట్ పర్యావరణము అండ్ జీవ వైవిధ్యము. ఇంధన లభ్యత పెంచేందుకు మిషన్ ఎనర్జీ యాక్సెస్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారంట. సో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఇంధన పేదరికాన్ని అధిగమించాలన్న లక్ష్యానికి అనుగుణంగా కొత్తగా మిషన్ ఎనర్జీ యాక్సెస్ ప్రోగ్రామ్ను ప్రారంభించాలని అంతర్జాతీయ పరిశోధక బృందం సూచించిందంట. ఓకేనా. ఇందులో ఢిల్లీ ఐఐటి, పారిస్లోని అంతర్జాతీయ ఇంధన సంస్థ, లండన్లోని యూనివర్సిటీ కాలేజ్ నిపుణులు ఉన్నారంట. విద్యుత్ లభ్యత పెంచడానికి చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 67.5 కోట్ల మందికి కరెంట్ లభ్యం కావడం లేదు. అలాగే 230 కోట్ల మందికి వంట కోసం ఇంధనము అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఇంధన లభ్యత పెంచడానికి తక్షణము యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిపుణులు కోరారు. ఓకే. శుద్ధ ఆధునిక ఇంధనం అందుబాటులో ఉండేలా చూడటానికి నూతన పరిష్కార మార్గాలను అభివృద్ధి చేయాలి అన్నారు. దీనివల్ల వాతావరణ సంబంధ లక్ష్యాలను అందుకోవడానికి వీలవుతుందని వివరించారు. అదనపు చర్యలు లేకపోవడం వల్ల 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 66 కోట్ల మంది విద్యుత్ లేకుండా జీవనాన్ని సాగించాల్సి వస్తుందని చెప్పారు. వీరిలో ఎక్కువ మంది పేద దేశాల్లోని వారేనని తెలిపారు. అలాగే 190 కోట్ల మంది ఇంకా కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాల్సి వస్తుంది అని అన్నారనమాట. ఓకే. నెక్స్ట్, గ్రీన్లాండ్లో తగ్గిపోతున్న ధ్రువ ఎలుగుబంట్లు. సో గడిచిన 20,000 సంవత్సరాల్లో గ్రీన్లాండ్లోనంట ధ్రువ ఎలుగుబంట్ల సంఖ్య తగ్గిపోతున్నట్లుగా తాజా అంతర్జాతీయ అధ్యయనం పేర్కొంది. ఈ జీవులు జన్యు పదార్థము, ఆహారపు అలవాట్లు, ఆవాస ప్రాంతము, వాతావరణ డేటా తదితర అంశాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారంట. పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు ఈ పరిస్థితికి దారితీస్తున్నట్లుగా వాళ్ళు పేర్కొన్నారు. గడిచిన 20,000 సంవత్సరాల్లో గ్రీన్లాండ్ చుట్టుపక్కల సముద్ర ఉష్ణోగ్రతలు 0.2 నుంచి 0.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని వివరించారు. దీనివల్ల ధ్రువ ఎలుగుబంట్ల సంఖ్య 20 నుంచి 40% మేర తగ్గిపోయిందని తెలిపారు. సో నెక్స్ట్, ఏప్రిల్ 2024 వరకు ఎల్నినో ప్రభావము. సో ఎల్నినో అనేది మనకి వస్తుంది అని చెప్పేసి అన్నా కదా. హీట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది అని కూడా మనం చూసాం. సో ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో పరిస్థితులు 2024 వరకు ఏప్రిల్ వరకు కొనసాగుతాయని, దీంతో భూ ఉపరితలము, సముద్ర జలాలపై ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని ప్రపంచ వాతావరణ సంస్థ WMO తాజాగా వెల్లడించిందట. ఎల్నినో 2024 నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపించకపోవచ్చని భారత వాతావరణ విభాగం IMD నవంబర్ నెల ఆరంభంలో తెలిపిందట. ఈ ఏడాది మాత్రం ఎల్నినో వల్ల నైరుతి రుతుపవనాల కాలంలో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. దీర్ఘకాల సగటు 868.8 మిల్లీమీటర్లు అయితే వాస్తవంలో 820 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై ఆగస్టులో మొదలై సెప్టెంబర్ కల్లా ఒక మోస్తారు బలం పుంజుకున్న ఎల్నినో ఈ ఏడాది నవంబర్ నుంచి 2024 జనవరి మధ్య గరిష్ట స్థాయిని అందుకుంటుందని WMO తెలిపింది. ఓకే. మధ్య పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కడం వలన సంభవించే ఎల్నినో ప్రతి 2 నుంచి 7 ఏళ్లకు ఒకసారి ఏర్పడి 9 నుంచి 12 నెలల పాటు ప్రభావం చూపిస్తుంది. అత్యంత వేడి సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించగా 2024లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని అంచనా వేసింది. అత్యంత వేడిగాలులు, కరువు పరిస్థితులు, అడవుల్లో కార్చిచ్చు, హఠాత్తుగా కుండపోత వర్షాలు కొన్ని ప్రాంతాలను చుట్టుముడతాయని పేర్కొంది. నెక్స్ట్, అరుదైన మొక్కకు లెపిడోగాథిస్ రాజశేఖరేగా నామకరణం. అరుదైన మొక్కకి దేనిగా లెపిడోగాథిస్ రాజశేఖరేగా నామకరణం. విద్యారంగానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఒక అరుదైన మొక్కకు ఆయన పేరు మీదుగా లెపిడోగాథిస్ రాజశేఖరే అని పేరు పెట్టి యోగి వేమన యూనివర్సిటీ గౌరవించింది. ఓకే. దీన్ని లండన్లో రాయల్ బొటానికల్ గార్డెన్, కోల్కతాలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని పరిశోధక సంస్థలు కూడా ధృవీకరించాయంట. YVU వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఏ మధుసూదన్ రెడ్డి పరిశోధకుడు, ఢిల్లీలోని NV కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ప్రసాద్ల బృందము 2020లో వైఎస్ఆర్ జిల్లా బాలుపల్లి అటవీ రేంజ్లోని మొగలిపెంట ప్రాంతంలో ఒక మొక్కను గుర్తించిందట. శాస్త్రీయ పరిశోధనల అనంతరము అరుదైన మొక్కగా గుర్తించి నిర్ధారణ కోసం లండన్లోని రాయల్ బొటానికల్ గార్డెన్, కోల్కతాలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థలకు పంపించిందట. ఆయా సంస్థలు మొక్క తాలూకా శాస్త్రీయతను నిర్ధారించి
అరుదైన మొక్కగా గుర్తింపు ఇచ్చాయంట. న్యూజిలాండ్కి చెందిన సైంటిఫిక్ జర్నల్ ఫైటోటాక్సాలో దీన్ని కవర్ పేజీగా ప్రచురించాయంట. ప్రపంచం మొత్తం మీద శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే మొక్కగా నిర్ధారణ అవ్వడంతో ఈ ప్రాంతానికి సంబంధించిన పేరు పెట్టుకునే వెసులుబాటు లభించిందంట. సో దీంతో ఆ పరిశోధకులు ఏం చేశారు, వైవియు వ్యవస్థాపకుడు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారనమాట. నిజంగా ఇది గ్రేట్ థింగ్. ఎందుకంటే చాలామంది అంటే చాలా వరకు చాలామంది ఇప్పుడు చదువుతున్నారు అని అనుకుంటే, అంటే ఇంతకుముందు వాళ్ళు ఇప్పుడు నిజంగా ఫీజు రీయింబర్స్మెంట్ మీద చదువుతున్నారు అని అంటే నిజంగా చాలా బెస్ట్ అనమాట. బెస్ట్ థింగ్ అది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు ఆలోచించండి, ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగానే ఉండాలి. సో ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు నేర్చుకున్నదైనా అంటే ఇప్పుడు మిగతా వాళ్ళని మనం అనడం అనేది అది నెక్స్ట్ మాట. బట్ ఎప్పుడైనా సరే మీరు నేర్చుకున్నది ఏదైనా ఉంటుంది కదా. సో అంటే మీరు ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నారు, లేదా అంటే మీరు ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్నారు. అలాంటప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇవ్వండి. అంతే తప్ప వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేసి అయితే మాత్రం చెప్పకండి. ఓకేనా. సో ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇది నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. సో నా మోటివ్ కూడా అదేను. ఎంతో కొంతమందికి ఇప్పుడు ఇది చదువుతున్నట్టే ఉంటుంది, ఒక బుక్ అనేది చదువుతున్నట్టే మీకు అనిపిస్తుంది. ఏంటి బుక్ చదివేస్తుందా ఈవిడ అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఎంతోమంది కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఈ బుక్ చదువుతున్న ఫీలింగ్ అనేది వాళ్ళకు కూడా వస్తుంది కదా అన్న ఒక చిన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో దానికి తగినంత లైక్స్ వ్యూస్ రావటం లేదు. బట్ అయినా సరే పర్వాలేదు. అంటే వ్యూస్ వచ్చినా రాకపోయినా అది నో ప్రాబ్లం. బట్ కొంతమందికైనా రీచ్ అవుతుంది కదా అన్నదే నా తాలూకా మెయిన్ టార్గెట్. ఓకే. సో ఇది చూద్దాము. సో ఇది ఏంటంటే ఈ మొక్కకి అరుదైన మొక్కకి ఏం పెట్టారు, లెపిడోగార్తిస్ రాజశేఖర్గా నామకరణం చేశారనమాట. సో ఇది పర్యావరణము జీవవైవిధ్యం గురించి అని అయితే టాపిక్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ గురించి, తెలంగాణకు సంబంధించిన ఏంటి ఇచ్చారు అని. వృద్ధుల ఆరోగ్య బీమా పథకాల కవరేజ్లో తెలంగాణకు 11వ స్థానం. ఇక్కడ మీరు తెలంగాణ అన్నప్పటికీ సీఎం కేసీఆర్ గారిది ఫోటో అనేది ఉండకూడదు. కాకపోతే నవంబర్ వరకు మరి సీఎం అతనే కదా. సో డిసెంబర్లో కదా మనకి ఎలక్షన్స్ తాలూకా రిజల్ట్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చే కవర్ పేజీకి రేవంత్ రెడ్డి సార్ది వస్తుంది. సో ఇంతవరకు అయితే మాత్రం ఇదే ఉన్నది. వృద్ధుల ఆరోగ్య బీమా పథకాల కవరేజీలో తెలంగాణకు 11వ స్థానం. వృద్ధుల ఆరోగ్య బీమా పథకాల కవరేజీ తెలంగాణలో 31.6% ఉంది. ఈ విషయంలో తెలంగాణ దేశంలో 11వ స్థానంలో ఉందంట. జాతీయ సగటు 18.2% కంటే తెలంగాణలో మెరుగ్గా ఉండడం గమనార్హం. మిజోరాంలో దేశంలోనే అత్యధికంగా 66.5% మంది వృద్ధులకు ఆరోగ్య బీమా కవరేజ్ ఉండగా, అది తక్కువగా జమ్మూ కాశ్మీర్లో 0.2% మందికి మాత్రమే ఉంది. ఈ మేరకు ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 నివేదిక వెల్లడించిందట. దీన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ రూపొందించగా, కేంద్ర సామాజిక సాధికారిత శాఖ తాజాగా విడుదల చేసిందట. మిజోరాం, ఒడిశా, ఛత్తీస్గఢ్, మేఘాలయ, అస్సాం, గోవా, రాజస్థాన్ ఆరోగ్య బీమా పథకాలకు ఎక్కువ కవరేజీని కలిగి ఉన్న రాష్ట్రాలు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో 68.4% వృద్ధులకు ఆరోగ్య బీమా సౌకర్యాలు అందడం లేదు. దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ఆరోగ్య బీమాలు, ప్రైవేట్ ఆరోగ్య బీమాలు కలిపి సర్వే చేశారు. దేశంలో 55% మంది వృద్ధుల్లో ఆరోగ్య బీమాలపై అవగాహనే లేదు. సో తెలంగాణలో 2 అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు 30.7% మంది ఉన్నారంట. సో ఇందులోని ముఖ్యాంశాలు ఏంటంటే, దేశ జనాభాలో 60 ఏళ్ళు పైబడిన వారు 10% మంది ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 14.9% పెరుగుతుంది అని అంచనా అంట. తెలంగాణలో 2021లో 11% మంది వృద్ధులు ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 17.1కి పెరిగింది. 60 ఏళ్లకు పైబడిన వారిలో జీవన ఆయుర్దాయము 2015-19 మధ్య రాష్ట్ర మహిళల్లో 18.3% ఉండగా పురుషుల్లో 17.3% ఉంది. 75 ఏళ్ళ తర్వాత తెలంగాణలో సగటు అదనంగా 8.7 ఏళ్ళు జీవిస్తున్నారు. తెలంగాణలో 60 ఏళ్ళు పైబడిన వారిలో పని చేయలేని స్థితిలో ఉన్నవారు 14.6% మంది. భారతదేశంలో 23.8% మంది ఉన్నారు. 60 ఏళ్ళు పైబడిన వారిలో పేదరికంలో ఉన్నవారు తెలంగాణలో 15.8% ఉంటే భారతదేశంలో 21.7% ఉన్నారు. ఓకే. 60 ఏళ్ళు పైబడిన వారిలో ఎలాంటి ఆదాయం లేని వారు తెలంగాణలో 11% ఉంటే భారతదేశంలో 18.7% ఉన్నారు. ఓకేనా. సో ఇది దీని గురించి ఆరోగ్య బీమా గురించి కవరేజ్. అమెరికాలో బతుకమ్మ పండుగలకు అరుదైన గౌరవం. ఓకే. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని జార్జియాలో
బతుకమ్మ పండుగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పీ కెంప్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3వ వారాన్ని బతుకమ్మ వారంగా ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ సంబరాలు ఏటా ప్రత్ర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఓకే, నెక్స్ట్ తెలంగాణకు 35 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీలు వాటర్. దీని గురించి ప్రస్తుతం నీటి సంవత్సరంలో కృష్ణా నదిలో లభ్యత, ఇప్పటిదాకా వినియోగము, మే వరకు తాగునీటి అవసరాలపై చర్చించడమే ఎజెండాగా హైదరాబాద్లో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డిఎం రాయపురి అధ్యక్షతన ఏపీ ఈఎన్సీ సి నారాయణ రెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్లు సభ్యులుగా ఏర్పాటై త్రిసభ్య కమిటీ అక్టోబర్ 6న హైదరాబాద్లో సమావేశం అయిందట. ప్రస్తుతము నీటి సంవత్సరంలో మే వరకు తాగునీటి అవసరాల కోసం 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది. సో ఏపీకి కేటాయించిన నీటిలో శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 15 టీఎంసీలు విడుదల చేయాలని సూచించింది. అలాగే తెలంగాణకు 2 ప్రాజెక్టుల నుంచి 35 టీఎంసీలు విడుదల చేయాలని చెప్పింది. జూలై నెలలో తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి ప్రాజెక్టుల్లో 2788 టీఎంసీలు నిల్వ చేయాలని తీర్మానించింది. వీటి ఆధారంగా నీటి కేటాయింపులు, విడుదల ఉత్తర్వులను కృష్ణా బోర్డు చైర్మన్ జారీ చేయనున్నారు. ప్రస్తుతము నీటి సంవత్సరంలో సెప్టెంబర్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ నుంచి 4210, శ్రీశైలం నుంచి 25,865, ఇతర ప్రాజెక్టుల నుంచి 65.649, మొత్తము 95.724, మొత్తం 95 టీఎంసీలను వాడుకుందని తేల్చింది. అదే తెలంగాణ రాష్ట్రము నాగార్జున సాగర్ నుంచి 11.88, శ్రీశైలం నుంచి 12.626, ఇతర ప్రాజెక్టుల నుంచి 24.037, మొత్తం 48.543 టీఎంసీలు వాడుకుంది. 2 రాష్ట్రాలు కలిసి ఇప్పటిదాకా 144.267 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఓకే, కృష్ణా జలాల గురించి ఇది. హైదరాబాద్లో అతిపెద్ద డిజిటల్ ఫెస్టివల్ డ్రీమ్ హాక్. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఫెస్టివల్ డ్రీమ్ హాక్ నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ యాక్షన్ ఫ్యాక్టెడ్ గేమింగ్ మహోత్సవంలో గేమింగ్, స్పోర్ట్స్ టోర్నమెంట్, చెస్, డెత్ మ్యాచ్, రెట్రో గేమింగ్ వంటి వినూత్న గేములతో పాటు వర్క్షాప్లో అభిమానుల మీట్ అండ్ గ్రీట్, డ్యాన్స్ షో, మ్యూజిక్ జోన్, స్టాండప్ కామిక్స్ వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో నోడ్వింగ్ గేమింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ డ్రీమ్ హాక్ గేమింగ్ మహోత్సవంలో ఇంటెల్, మాన్స్టర్, హ్యుండాయ్, బింగో వంటి ప్రముఖ సంస్థలు గేమింగ్ వేదికలను ఏర్పాటు చేశాయి. ఓకే, సో ఇక్కడితోటి ఏంటంటే మనకి తెలంగాణ గురించి అండ్ అలాగే పర్యావరణము అండ్ జీవ వైవిధ్యము అండ్ తెలంగాణ గురించి అయితే కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో వీడియోని లైక్ చేసి వల్ల వేరొకరికి సజెస్ట్ అవుతుంది అండ్ అలాగే వీడియోని అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.